ఈరోజు చిలకలూరిపేట పురుషోత్తపట్నం గ్రామంలో 15 లక్షల రూపాయలు వెచ్చించి ఈరోజు 2 సీసీ రోడ్లు మంజూరు చేసి శంకుస్థాపన కార్యక్రమం చేసినటువంటి మున్సిపల్ డిఈ గారికి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు చిలకలూరిపేట నియోజకవర్గంలో ముఖ్యంగా పురుషోత్తపట్నం గ్రామానికి అభివృద్ధి కార్యక్రమంలో అడిగిన వెంటనే ఈ ప్రాంత వాసులు అడిగిన వెంటనే ఏ కార్యక్రమం ఉన్నా స్పందించి మిగిలినటువంటి రోడ్లు కావచ్చు, డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, అదేవిధంగా శ్మశాన వాటి కావచ్చు, ఇందాక పెద్దలు కనకం గారు చేసి పెద్దల శ్మశానం చెప్పినట్టు టీటీ కళ్యాణమండపం గురించి కావచ్చు, అదేవిధంగా ఎంపీ హాల్ గురించి కావచ్చు, ఏది చెప్పినా శాశ్వత పట్టిపాటి పుల్లారావు గారు వెంటనే వాటిని ప్రత్యేక దృష్టి చూపించి వాటికి నిధులు మంజూరు చేయమని మున్సిపల్ శాఖ వారిని కూడా ఆలోచించడం జరుగుతుంది. గతంలో ఇక్కడ ఇదే ప్రాంతం చెందినటువంటి శాసనసభ్యులు ఇక్కడ పనిచేయడం జరిగింది వైసీపీ ప్రభుత్వంలో. కానీ ఎక్కడ కూడా ఇక్కడ అభివృద్ధిని గాలికి వదిలేసి చిలకలూరిపేట నియోజకవర్గంలో అవినీతిలో లూటీ చేశారు తప్పితే ఎక్కడ కూడా అభివృద్ధి చేసిన పాపాన పోలేదు. కానీ పత్తిపాటి పుల్లారావు గారు గత 30 సంవత్సరాలుగా ఆయన శాసనసభ్యులుగా ఉన్నప్పటి నుంచి చిలకలూరిపేట నియోజకవర్గం కావచ్చు, పురుషోత్తపట్నం కావచ్చు, ఏ అభివృద్ధి జరిగినా ఈరోజు కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి జరుగుతుంది. ఆ దశలో ఈరోజు పురుషోత్తపట్నం గ్రామంలో కొన్ని లక్షల రూపాయలు వెచ్చించి ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు పత్తిపాటి పుల్లారావు ఆదేశాల మేరకు ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతుంది. ఇంకా ముందు పత్తిపాటి పుల్లారావు గారి సహకారంతో అభివృద్ధి పథంలో చిలకలూరిపేట నియోజకవర్గం ముందుకు పోతుందని ఈ సభలో తెలియజేస్తాను. అదే కాలం ఉన్నాయి.